హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విరూరు రుక్మిణి గారు రచించిన రాయితీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 8 ఏళ్లొచ్చాయి వర్ధనికి. వెంకటాపురం దివానం ఆస్థాన పండితుడు కృష్ణశాస్త్రి గారికి 6 అబ్బాయిల తర్వాత అపురూపంగా పుట్టిన అమ్మాయే వర్ధని. పిల్ల భూమి మీద పడగానే పంచాంగం తెరిచారు పంతులుగారు. అవి మునుపటి రోజులు. ఈ రోజుల్లోనైతే శాస్త్రిగారు అల్ట్రాసౌండ్ చేయించి అమ్మాయిని ధృవీకరించుకొని స్వయంగా ముహూర్తం పెట్టి ఆ సుముహూర్తపు వేళకే సిజేరియన్ చేయించేసేవారు. కాని ఏం లాభం? అప్పుడు ఇటువంటి వెసులుబాట్లు లేవు. భార్యకు నొప్పులు మొదలవగానే నడవలో పచార్లు మొదలుపెట్టారు. అబ్బాయిలందరూ అక్కడి నుంచి తప్పుకున్నా పెద్దవాడు మాత్రం కొంచెం ధైర్యంగా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఈసారైనా చెల్లెలు పుట్టుతుందంటావా నాన్న? లేకుంటే మళ్ళీ మన క్రికెట్ టీం మెంబరేనా అన్నాడు. నాకు మాత్రం ఏం తెలుసురా, అంతా భగవంతుడి దయ, మనకు ప్రాప్తం ఉందో లేదో. అయినా ఒరేయ్, నువ్వెందుకిక్కడ? వెళ్ళి తమ్ముళ్ళను చూసుకో పో. అబ్బాయి అలా వెళ్లగానే ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ వచ్చింది మంత్రసాని. ఈసారి అమ్మాయేనండి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. 5 వరహాల కన్నా తక్కువేస్తే ఒప్పుకునేది లేదు అంటూ వచ్చినంత వేగంగా వెళ్లి మళ్లీ గదిలోకి వెళ్లిపోయింది. వెంటనే పంచాంగం తెరిచి చూసి, నా చిట్టి తల్లి ఎంత మంచి నక్షత్రంలో పుట్టిందో! 5 వరహాలేమిటి, నేనే దివానం రాజుగారనైతే 5 ఊళ్లే రాసిచ్చేవాణ్ణి అనుకుంటూ నవ్వుల వర్షం కురిపిస్తూ బయలుదేరారు ఈ శుభవార్త అందరితో పంచుకోవడానికి. దివానం నుంచి రాణిగారు స్వయంగా తల్లిదండ్రులకు పట్టుబట్టలు, పాపాయికి బంగారు మురుకులు, గొలుసు పట్టుకొచ్చారు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు, రాణివాసంలో పుట్టుండవలసిన పిల్ల అంటూ పాపని ఎత్తుకొని తానే స్వయంగా గాజులు తొడిగి గొలుసు మెడలో వేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్ద కావాలని, తల్లి పేరు కలిసొస్తుందని పిల్లకు వర్ధని అని నామకరణం చేశారు. నోరు తిరగని పేరు పెట్టారంటే నాన్నగారు అని అన్నలు ఒకటే గోల. అలాగే పిలవాలని ఎక్కడుందిరా? వరమనో వరాలు అనో పిలవండి, మా అమ్మ పర్వతవర్ధనమ్మ పేరు మాత్రం మార్చేది లేదు అంటూ తాను మాత్రం చిట్టి తల్లి, బంగారు బొమ్మ అనే పిలిచేవాడు. ఆ దివానంలో దేవకన్య మాదిరి పెరిగి పెద్దదైంది వరాలు. వరాలకు 8వ ఏడు రాగానే శాస్త్రిగారి గుండె గుబిళ్లుమనింది. అష్టవర్షాత్ భవేత్ కన్య అని మన వాళ్ళు ఊరికే అన్నారా? తనకింక పెళ్లి చెయ్యాలి కదా. ఎవరో ఒక పట్టాన నచ్చేవారు కాదు శాస్త్రిగారికి. ఏ జాతకము నచ్చేది కాదు. అథవా ఏదైనా నచ్చితే కాకి ముక్కుకు దొండపండు వల్లే పిల్లవాడు అనాకారో ఏదో అనాచారమో కనిపించేవి శాస్త్రిగారికి. చూడబోతే మీ అమ్మాయి పెళ్లి చెయ్యరేమో అనేది శాస్త్రిగారి ధర్మపత్ని కామాక్షమ్మ. చిచిచి, అప్రాచ్యపు మాటలు నువ్వును. పెళ్లి చేయనని నేను అన్నానా? ఏది ఒక్కటంటే ఒక్క సంబంధం, దానికి అన్ని విధాలా సరిపోయింది లేదు కదా. ఏదో ఒకటని సర్దుకుపోవలసిన కర్మ దానికే. అన్నొంకరా కాలొంకరా, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టు. చిన్నగా విసుక్కున్నాడు భార్యపైన. ఎట్టకేలకొచ్చింది జగపతిరావు గారి సంబంధం. పిల్లవాడు పనసతొనలా ఉంటాడు. వేదాల చదువుతూనే లౌకికంగా కావలసిన చదువులు చదువుకున్నాడు. 14 ఏళ్ల వయసు. స్కూలు ఫైనల్ ఇస్తాడు ఈ సంవత్సరమే. జమీందారీ భాయ్ కుటుంబం వారిది. ఒక్కడే సంతానం. ఇక జాతకం చూద్దామంటే వర్ధని కోసమే పుట్టాడు అన్నట్లుంది. ఏమో, మంచి సంబంధమన్న మోజులో తనే ఏమైనా పొరపాటుగా చూశాడా? సందేహ నివృత్తి కోసం దివానంలోని మిగతా పంతులకు చూపించాడు జాతకాలను. అందరూ భేషుగ్గా ఉన్నాయి అన్నారు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు శాస్త్రిగారు. పిల్లను చూడటం అన్నది కేవలం ఒక తంతు. పిల్ల నచ్చకపోయే ప్రసక్తే లేదు. పచ్చని పట్టు పరికిణి పైన మంకెన పువ్వు రంగు బ్లౌజు, పొడుగాటి జడ చివర జడగంటల చిరుసవ్వడి, కాలగజ్జెలు తమ వంతు సందడిని జతచేస్తూ గలగల చప్పుళ్లతో వర్ధని రాగానే 14 ఏళ్ల విశ్వానికే ఒళ్ళు జల్లుమనింది. ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. మెరవనీకవి రాజావారు తమ రోల్స్ రాయ్స్ కారు పంపించారు. ఆ పెట్రోమాక్స్ లైట్ల కాంతుల్లో పిల్లలిద్దరూ రతి మన్మధుల్లా ఉన్నారు. కారు నెమ్మదిగా నడుస్తోంది. కారు పక్కనే శాస్త్రిగారు నడుస్తున్నారు. ఉన్నట్టుండి విశ్వం ఎంతో సిగ్గుగా మామగారితో, ఈ అమ్మాయి నిద్రపోతున్నట్లుంది, నా భుజం మీద వాలిపోతోంది అని చెప్పాడు. పక్కనే నడుస్తున్న అమ్మలెక్కలెవరో ఆ మాటలు విన్నారు కాబోలు. అయ్యో అయ్యో, అప్పుడే మొదలైనాయే చాడీలు అంటూ పరాచకమాడారు. అసలే సిగ్గుపడుతున్న విశ్వం మరింత సిగ్గుతో తల వంచుకున్నాడు. రెండో పెళ్లి కూతురులాగా. 3 నిద్రలకు విశ్వం వాళ్ళ ఊరెళ్లారు.
కోడలికి పెట్టిన నగ పెట్టకుండా పెట్టి మురిసిపోయింది మీనాక్షమ్మ. ఆడపిల్లలు లేని వారేమో వరాలు అక్కడ ఉన్న 3 రోజులు ఆ పిల్లతోడిదే లోకంగా మారిపోయారు మీనాక్షి జగపతిరావు దంపతులు. మీనాక్షమ్మైతే ఇక వేరే లోకమే లేదు. స్నానం చేయించుకోవడానికి వరాలు ఇష్టపడకపోవడంతో అది మినహా అన్ని పనులు తనే చూసుకుంది. జడవేసి పువ్వులు కుట్టడం, పౌడర్ ఎత్తి బొట్టు పెట్టడం, గోరింటాకు పెట్టి ఆ చేత్తో అన్నం తినలేదన్న నెపంతో గోరుముద్దలు చేసి నోట్లో పెట్టడం అన్నీ ఆవిడే చూసుకునేది. ఇదంతా చూసిన విశ్వానికి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను, ఈ పిల్లను ఎందుకు తీసుకొచ్చాను అని కొంత అసూయ కూడా కలిగింది. 3 రోజులు కాగానే వర్ధని పుట్టింటికి ప్రయాణం అయ్యింది. కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నట్లే కళ్లనీళ్లు ధారలు కారుతుండగా వర్ధనిని పుట్టింటికి పంపారు మీనాక్షమ్మ దంపతులు. విశ్వం చదువుతో బిజీ అయిపోయాడు. ఈ పెళ్లి తతంగమంతా మర్చిపోయాడు అనడం కన్నా వెనుకకు నెట్టేసి తన చదువుపై దృష్టి మరల్చాడు అనడం సబబు. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. వర్ధని అదృష్టం అన్నారంతా. ఇంజనీరింగ్ చదువుతానని ఒకటే పట్టు. ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. మనకెందుకురా ఉద్యోగాలు అని నచ్చజెప్పి చూశారు. ఉద్యోగం పురుష లక్షణం నాన్న, నేను చదివి తీరాలి. అప్పుడే ఏమైంది, విదేశాలకు కూడా వెళ్లి చదవాలి అంటూ మంకు పట్టుపట్టాడు. ఇంకా చదువులంటే ఎట్లా, వరాలు పెద్ద మనిషి కూడా అయిందట. మరి ఆ కార్యం కూడా కానిచ్చేస్తే బావుంటుందేమో. భర్తతో గుసగుసలాడింది మీనాక్షమ్మ. అటువంటిదేమీ వల్ల కాదు, పొమ్మన్నాడు. ఇప్పుడు మద్రాసు వెళ్లి చదువుకోవాలి కదా. ఒక్కసారి వెంకటాపురం వెళ్లి నీ అత్తమామల్ని చూసిరా. మళ్ళీ ఎప్పుడు వీలవుతుందో ఏమో. వాళ్లు కూడా నిన్ను చూడాలి అనుకుంటున్నారు అంటూ ప్రయాణం కట్టించారు విశ్వాన్ని. మనసులో మాత్రం మహాలక్ష్మి లాంటి వరాలను చూస్తే మనసు మార్చుకోకపోతాడా అన్న ఆశతో ఘనంగా ఆహ్వానించారు అత్తమామలు, బావమరుదులు. కొండంత సిగ్గుతో తలుక్కున మెరిసి మాయమైంది వరాలు. చదువుపైనే లగ్నమైన మనసు ఒక్క క్షణం వరాల వైపు ముగ్గినా అంతలోనే తనను తాను సంభాళించుకున్నాడు. ఎలాగైనా వరాలతో ఒంటరిగా మాట్లాడాలని చిన్న బావమరిది ప్రసాద్ సాయం కోరాడు. అబ్బే, దాందేముంది, నువ్వు వేణుగోపాల ఆలయం వద్ద నుండు, నేను వరాలను తీసుకొని వస్తాను. కాని 10 నిమిషాలు సుమా, ఆలస్యమైతే అమ్మ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాగేనంటూ గుడికి వెళ్లాడు విశ్వం. వర్ధని వచ్చింది. తనను చూసేసరికి చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోయాడు. వయసు తెచ్చిన కొత్త కొత్త అందాలతో వరాలు దేవకన్యలా ఉంది. చదువుకు స్వస్తి చెబుదామన్న ఆలోచన కూడా ఒక్క క్షణం మనసులో మెరిసింది. అని ఏం మాట్లాడాలో మాట్లాడండి, మరీ ఆలస్యం చేస్తే అమ్మ వస్తుంది అని తొందర చేశాడు ప్రసాదు. తాను ఆంజనేయ స్వామి గుడి వైపు నడుస్తూ, కూర్చో వర్ధిని, నాకు చదువు అంటే చాలా ఇష్టం, నువ్వంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడైతే చదువుకు టైము, సమయం దాటితే మళ్ళీ చదువుకోలేం కదా. అందుకే ఇంజనీరింగ్ చదువుదామని మద్రాస్ వెళ్లాలనుకుంటున్నాను. నేను ఇంజనీర్ అవుతే మన పెళ్లిలో ఎక్కమే రాజావారి కారు, అలాంటి కారు మనం కూడా కొనుక్కోవచ్చు. ఇంకా బోలెడన్ని చోట్లకెళ్లొచ్చు. నేను ఇంజనీర్ని కాగానే వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకుపోతాను. ఏమంటావు నువ్వు? ఎవరో తరుముకొస్తున్నట్లు తన చెప్పదలుచుకున్నదేదో గబగబా చెప్పేశాడు. అలాగే అని తలూపింది వరాలు. ఏదైనా నీ నోటితో చెప్పు. మరి నీ మాట నేను అసలు వినలేదు కదా. నీకిష్టమైతే నాకు అదే ఇష్టం అంటూ రాబోయే అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలికింది వర్ధని. ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చారు అందరూ. ఇంజనీరింగ్ చదువుపోయే అల్లుడికి పట్టుబట్టలు పెట్టడం ఎంత సమంజసం అని కొట్టుమిట్టాడి చివరకు ఇటు సాంప్రదాయానికి అటు పురోగమనానికి సంధి పలుకుతూ ప్యాంటు షర్టు బట్టలపైన పట్టు పైపంచా పెట్టారు శాస్త్రిగారు. మామగారి లౌక్యానికి ఎంతో ముచ్చటపడ్డాడు విశ్వం. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. విశ్వం మద్రాసులో ఉన్నప్పుడు అడపాదడపా వర్ధని అత్తవారింటికి వెళ్లి వస్తుండేది. మీనాక్షమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసి అక్కడికి వెళ్లిన వర్ధని అత్తగారిని కంటిపాపలా చూసుకుంది. వంటకు పనులకు ఇంటి నిండా మనుషులున్నా తన వారు అన్న వారుండడమే అనారోగ్యంలో ఉన్నవారికి పరమౌషధం. చిన్నపిల్లైన అత్తగారికి సమయానికి కావలసినవన్నీ చూసుకుంటూ ఆ ఇంటి వాతావరణానికి కూడా అలవాటు పడిపోయింది వర్ధని. ఒకప్పుడు పరిగెత్తినట్లు అనిపించినా, ఒకప్పుడు నత్తనడక సాగించినా కాలం మాత్రం తన పని తాను చేసుకుంటూ సాగిపోయింది. విశ్వం ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. ఇక మారు మాట్లాడనివ్వకుండా శోభనం ఏర్పాట్లు చేయించింది మీనాక్షమ్మ. పై చదువులకు విదేశాలకు వెళ్లాలనున్నా అతని అభిప్రాయం అడిగిన వాళ్లే లేరు. ఈ ఛాన్సు అతనికి ఇవ్వదలుచుకోలేదు ఎవరు. వర్ధని ఆకర్షణ ఎంత బలంగా ఉందంటే ఛాన్స్ ఉన్నా అటువైపు ముగ్గేవాడు కాదేమో. వెంకటాపురంలో 3 రాత్రులు గడిపి ఇంటికి వచ్చేసరికి ఉన్న ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని వార్త
విశ్వాన్ని ఆనందంలో ముంచెత్తింది. కోడలొచ్చిన వేళా విశేషమని తనకు తెలిసినవన్నీ దిగదుడిచి వేసింది మీనాక్షమ్మ. ఉద్యోగం చేస్తూనే అమెరికాకు అప్లై చేస్తున్నాడు విశ్వం. ఈ సంగతి వర్ధనికి తప్ప మరెవ్వరికీ తెలియనివ్వలేదు. ఆ అవకాశం కూడా అతను వెతుక్కుంటూ వచ్చింది. వర్ధని, ఏం చేయను, అమ్మ వాళ్లతో ఎట్లా చెప్పను? తెగ మదన పడిపోయాడు విశ్వం. మీరు ఊరుకోండి, నే చెబుతాగా అంది వర్ధని. మామగారు భర్త భోజనాలవ్వగానే టీవీ దగ్గర చేరారు. వర్ధని మీనాక్షమ్మ పక్కన చేరింది. అత్తయ్య, మీ మనవడు ఎంత అదృష్టవంతుడో చూశారా? వాడు కడుపున పడగానే వాళ్ల నాన్నగారికి ఎన్నాళ్ళ నుంచో అనుకున్న విదేశాల ఛాన్స్ వచ్చింది అంది సిగ్గుతో తలదించుకొని. మనవడు అన్న మాట తప్ప ఇంకేమీ మీనాక్షమ్మ చెవికెక్కలేదు. వరాలను దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది. మనవడు పుట్టబోతున్నాడని సంతోషించాలో, విశ్వం దూరంగా వెళ్లిపోతున్నాడని దిగులు పడాలో తెలియక సతమతమైపోయింది మీనాక్షమ్మ. 2 ఏళ్లంటే ఎంతసేపు అత్తయ్యా? ఇక్కడ మీకసలు మనవడితో టైం తెలుస్తుందా అంటూ ఊరించింది. నిజమే, ఇప్పటి నుంచి వర్ధనిని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. మనవడు పుట్టిన తరువాత సరే సరి, కాని వర్ధని పుట్టింటికెళ్ళిపోతేనో? ఆమె మనసు చదివినట్టే, నేను కాన్పుకు కూడా వెంకటాపురం వెళ్ళనత్తయ్యా, అక్కడ డాక్టర్ల వసతి లేదు కదా, అమ్మనే ఇక్కడికి రమ్మంటాను. మా తల్లే, మా అమ్మాయి అంటూ బుగ్గలు పులికింది. ఇంకా టీవీ కొంచెం కట్టిపడతారు అంటూ పరిగెత్తినట్లే హాల్లోకి వచ్చింది మీనాక్షమ్మ. అరే అబ్బాయ్, ఎప్పుడు నీ ప్రయాణం అని అడిగే అమ్మను చూసి విస్తుపోయాడు. మనసులోనే వర్ధనిని మెచ్చుకున్నాడు కూడా, అమ్మను ఇంత తొందరగా ఒప్పించినందుకు. ఇంకెన్నాళ్ళండి ఈ టీవీలు? బుజ్జిగాడి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంక టీవీలేం చూస్తాం? తండ్రి కొడుకులిద్దరూ తెల్లబోయారు ఆ మాటలు అర్థం కాక. వాడంటే పసివాడు, వాడికి అర్థం కాలేదు. నీకేమైంది? మనవడు పుడతాడన్న మాట వినేసరికి మతిపోయిందా? దీర్ఘం తీసింది మీనాక్షమ్మ. ఒకేసారి 2 ట్యూబ్లైట్లు వెలిగాయి. అమ్మా నాన్న ఉన్నారని కూడా ఆలోచించకుండా నాతో మాట మాత్రం అనలేదే అని వర్ధనిని నిలదీశాడు విశ్వం. ఇవన్నీ నీకెట్లా చెబుతుందిరా? ఆడవాళ్ల సంగతులు, దానేమి అనకు. అన్నట్టు రేపటి నుండి మన నల్లావు పాలన్నీ వర్ధనికే. మీరింకో ఆవును కొనుక్కోండి మీ కాఫీలోకి పాల కోసం. రోజు 4 కొబ్బరి బొండాలు దింపించి ఇంటికి పంపమని చెప్పండి సీతయ్యతో. బజారుకెళ్ళి మాదీఫల రసాయనం పట్టుకురండి. వేవిళ్లు మొదలైతే కష్టం. అసలే దప్పికైనప్పుడు బావి తవ్వే రకం మీరు. అన్నట్టు మీ స్నేహితుడు కూతురు లేదు, డాక్టర్ పిల్ల, దాన్నొకసారి వచ్చి చూసి పొమ్మని చెప్పండి. అయ్యో మర్చిపోయాను, బాత్రూంలో గచ్చు ఊడింది కదా, తట్టుకుంటుందేమో, రేపే దాన్ని రిపేర్ చేయించండి. ఇంకా ఏమైనా మర్చిపోయానేమోనని ఆలోచనలో పడింది. విశ్వం సంగతే లేదు. పాస్పోర్ట్, వీసా మొదలైన తతంగాలని పూర్తయ్యేసరికి 2 నెలల పైనే పట్టింది. విశ్వం ప్రయాణం రోజుకి వర్ధనికి 5వ నెల. విడవలేక విడిచి వెళ్లాడు. అత్తగారి గారాబంతో పాటు అమ్మ మురికం కూడా తోడై విశ్వం దగ్గరలేని లోటు కొంత మర్చిపోయేటట్టు చేశాయి. పండంటి కొడుకు పుట్టాడు. కొండవీటి చేంతాడంత పేరు కాకుండా అమెరికన్లు కూడా తేలిగ్గా పలకగలిగే పేరు పెట్టమని రాశాడు విశ్వం. ఏ, వీడు ఊరేగింది చాలక నా మనవడు కూడా వెళ్లాలా ఆ ఊళ్ళో వెళ్ళడానికి? అయినా మన పూర్వీకుల పేర్లవి లేకుండా ఎలా? వీడి మాటలకేంలే అని చాలా పెద్ద పేరే పెట్టారు. కాని చివర్న మాత్రం విశ్వం కోరినట్టుగానే గగన్ అని పెట్టారు. 3 సెమిస్టర్లోనే ఎంఎస్ ముగించి వచ్చేశాడు విశ్వం. పిహెచ్డీ చేయాలని ఉన్నా కొడుకుని విడిచి ఉండటం అంత తేలికనిపించలేదు. మళ్లీ ఎందుకోగాని వర్ధని కడుపు పండలేదు. ఒక్క కొడుకును అందరూ అపురూపంగా చూసుకుంటున్నారు. పిల్ల తెల్లైనా వరాలు మాత్రం వాళ్ళ అన్నదమ్ములకు ఇంకా గారాల కూచే. వదినలు కూడా వంత పలికేవారే దొరికారు. ఇంత అపురూపమైన అదృష్టం ఎవరికోగాని లభించదు. అదృష్టమంటే వరాలుదే అని అందరూ అనుకునేవారు. ఎవరి దృష్టి తగిలిందో, ఏ దేవతలు ఆగ్రహించారో గాని ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్న విశ్వం కార్ యాక్సిడెంట్లో కాలం చేశాడు. వర్ధనిపై పడ్డ ఈ ఘోర విపత్తు తట్టుకోలేకపోయారో లేక తన జాతకం చూసే శక్తిని శంకించారో గాని శాస్త్రిగారు త్వరలోనే అల్లుడి దోవ అనుసరించారు. భర్తను తండ్రిని కొద్ది వ్యవధిలోనే పోగొట్టుకున్న వర్ధని స్తబ్దురాలైపోయింది. ఈ దశలో మామగారు కన్న తండ్రి కన్నా మిన్నగా అండగా నిలిచారు. గగన్ ఆలనా పాలనా అంతా తన భుజాలపైన వేసుకున్నారు. తాత తండ్రి అన్నీ తానే పెంచారు వాడిని. మామల 5గురు తమ పిల్లల కన్నా ఎక్కువగా చూసుకున్నారు గగన్ను. తండ్రి మాదిరి ఇంజనీరింగ్ చేయాలని తాతగారికున్నా గగన్ మాత్రం డాక్టరే చదువుతానని పట్టుపట్టాడు. పంతంలో తండ్రికేం తీసుకోడు ఈ కుర్ర సన్యాసి అని ముద్దుగా విసుక్కుంది నాన్నమ్మ. గగన్ తర్వాత 2 ఏళ్లకు ప్రసాద్ కూతురు తారా కూడా మెడిసిన్లోనే చేరింది.
ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటంతో ఏ ఆటంకాలు లేకుండా వాళ్ల పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లి టైంలో మాత్రం వర్ధని పెళ్లి పందిర్లో ఉండరాదని ఎంతో నేర్పుతో మనసు నొప్పించకుండా చెప్పించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తండ్రి ఎలాగూ లేనేలేడు, ఉన్న తల్లి కూడా దగ్గర లేకుండా జరిగిపోయిందని వర్ధని మనసు ఊలిగింది. మీనాక్షమ్మ మాత్రం దానికి లేని సుఖం నాకు అక్కర్లేదని వర్ధనితో పాటే దూరంగా ఉండిపోయింది. కాని వర్ధనిని మాత్రం పెళ్లి పందిర్లో ఉండటానికి ఆమె సాంప్రదాయపు మనసు ఒప్పుకోలేకపోయింది. వైధవ్యమంటే విశ్వంలేని జీవితమే అనుకుంది గాని ఇలా ఏ శుభకార్యాలు చూడటానికి కూడా పనికి రాకుండా పోతానని, కడకు ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కూడా చూడటానికి నోచుకోలేదని అనుకోలేకపోయింది. అందుకే తర్వాత ఇంట్లో ఎన్ని శుభకార్యాలు జరిగినా అన్నింటికీ వెళ్లకుండా సున్నితంగా తిరస్కరించింది. అయినా వైధవ్యాన్ని ఇంత వికృతంగా తయారు చేశారు ఎందుకో? కన్న తల్లి చూపు పిల్లలకు చెడుపు చేస్తుందా? ఈ మూర్ఖపు ఆలోచనలు, ఇంత వివేచన ఉన్న ఈ ఆధ్యాత్మిక భారతదేశంలో ఎలా చోటు చేసుకోగలిగాయి? ఒక మనిషి చావుకు ఇంకో మనిషి ఎంతవరకు బాధ్యుడు? భర్త చావు ప్రభావం భార్యపైన మానసికంగా, ఆర్థికంగా పడవచ్చు కాని అన్ని అనర్థాలకు మూల కారణం అయ్యేంత వికృతమైన మార్పు ఆమెలో వస్తుందా? మరి భార్య పోతే భర్తలోనూ ఆ మార్పు రావాలి కదా. అట్లా ఎవరు అనరే? ఎప్పుడొస్తోంది మన వైఖరిలో మార్పు? ఆలోచనల్లోనే కాలగమనాన్ని కూడా ఖాతరు చేయలేదు తను. వచ్చిన మార్పులన్నింటినీ తటస్థంగా చూస్తూ ఉండిపోయింది. కాలగతిలో వర్ధని వర్ధనమ్మగాను, పలకలేని వారికి వరాలమ్మగాను మారిపోయింది. కంటికి రెప్పలా కాచుకున్న మీనాక్షమ్మ దంపతులు కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు గగన్ కొడుకు ఆయుష్ పెళ్లి ఎంతో ఆర్భాటంగా జరుగుతోంది. పూలపందిర్లో ఆయుష్ అంతా విశ్వంలా కనిపించాడు వర్ధని కళ్లకు. ఈసారి మాత్రం వర్ధనమ్మ పెళ్లి పందిర్లోనే ఉంది. పైపెచ్చు అమ్మకు చూపు ఆనదు. దగ్గరగా ఉండాలని పెళ్లి వేదికపైన కుర్చీ వేయించాడు గగన్. దగ్గరగా కూర్చొని మనవడి పెళ్లి కళ్ళారా చూసింది. ఆనందపడిపోయింది. ఆశీస్సుల వర్షం కురిపించింది. తన ఆలోచనలు మాత్రం తను వదలటం లేదు. ఆనాటికి ఈనాటికి తన విధవరాలే కదా. గగన్ పెళ్లినాటి అభ్యంతరాలు ఇప్పుడేమయ్యాయి? ఇదంతా కాలంలో వచ్చిన మార్పా? లేకపోతే మనిషికి వయసుతో పాటు వచ్చే రాయితీలు వైధవ్యానికి కూడా వర్తిస్తాయా? కొడుకు పెళ్లి కల్లారా చూడలేకపోయిన తను మనవడి పెళ్లి మాత్రం ఇంత దగ్గరగా కూర్చొని ఆనందంగా చూడగలిగిందంటే తన శరీరానికే కాదు, తన వైధవ్యానికి కూడా వయసొచ్చిందని తనలో తానే నవ్వుకుంది వర్ధనమ్మ. కాదు కాదు, వరాలమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.